ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు మనం మసాలా పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ కొంచెం వేడైనాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. మెంతులు, ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కొంచెం ఆనియన్ ఫ్రై అవ్వాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. తర్వాత టమాటా వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు పసుపు, కారం వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. హాఫ్ స్పూను అల్లం పేస్ట్ వేసుకుందాం. వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసుకుందాం. ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా గ్యాస్ మీద పెట్టుకుందాం. మూత తీసి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుందాం. పోపుకి రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైనాక చిన్నులపాయలు వేసుకుందాం. చిన్నులపాయలు కొంచెం ఫ్రై అయినాక పోపు దినుసులు వేసుకుందాం. తర్వాత కరివేపాకు వేసుకుందాం. ముందుగా ఉడకపెట్టుకున్న పోపులో వేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత తీసి మరొకసారి కలుపుకుందాం. ఎందుకంటే పప్పు అడుగంటకూడదు కాబట్టి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.